బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు ఐపీఎస్ సునీల్ నాయక్ హాజరయ్యారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన విచారణ జరగనుంది. ఎస్పీ దామోదర్ ప్రసాద్ నేతృత్వంలో 5 రోజుల పాటు విచారించనున్నారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా సునీల్ నాయక్ ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సునీల్ నాయక్ హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు ఐపీఎస్ సునీల్ నాయక్ హాజరయ్యారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన విచారణ జరగనుంది. ఎస్పీ దామోదర్ ప్రసాద్ నేతృత్వంలో 5 రోజుల పాటు విచారించనున్నారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా సునీల్ నాయక్ ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సునీల్ నాయక్ హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. మహిజ గత కొద్దిసేపటి క్రితం 9:30 ప్రాంతాల్లో సునీల్ నాయక్ ని గుంటూరు సిసిఎస్ పోలీసు స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సాధించారని చెప్పాలా. గత వారం సునీల్ నాయకుని తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడ కోర్టు ఆదేశాలు ధిక్కరించడంతో వెనుదిరిగిన ఆంధ్ర పోలీసులు మరికొంత సమాచారం కోసం అక్కడికి వెళ్లడం జరిగింది. ఈ రోజు ఎట్టకేలకు తీసుకొని రావడం జరిగింది. ట్రిపుల్ కస్టోడియల్ టార్చర్ కేసులో A7 గా ఉన్నటువంటి సునీల్ నాయక్ హైకోర్టు ఆదేశాలు విచారణకు హాజరైన సునీల్ విచారించడానికి నగరపాలెం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడానికి సిసిఎస్ పోలీసులు ఆదేశించారు. అయితే ఇతన్ని కొద్దిసేపటి క్రితం తీసుకుని లోపలికి వచ్చారు. ఇక్కడ మీడియాని కొంత దిగ్బంధం చేసినట్లు ఉంది. అయితే మరికొంత సమాచారం తెలియాల్సి ఉంది. సమాచారం రైట్ కోటేశ్వరరావు, అంటే ఈ 5 రోజుల పాటు విచారణకైతే అనుమతించడం జరిగింది. మరి ఈ 5 రోజుల పాటు విచారణ జరగనుందా, లేదంటే దీంట్లో ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉందా? మళ్ళీ అంటే పూర్తి సమాచారం లేదు, విశ్వసనీయంగా సమాచారం విచారణ జరుగుతుంది. కానీ ఈ లోపు ఇక్కడ ఉన్నటువంటి సునీల్ నాయక్ తరఫున లాయర్లు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. వారు కోర్టు దగ్గర కూడా వెళ్ళడంతో కొంత పరిణామం చోటు చేస్తుంది. అయితే మరి కొద్దిసేపట్లో పూర్తి వివరాలు తెలిసే క్రమం ఉందని. రైట్, అంటే పూర్తి వివరాలు తెలిసిన తర్వాత అప్డేట్స్ ఉంటే మళ్ళీ కాంటాక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.